ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈరోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు శాఖల్లో ఆల్ డెలివరీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా మీకు అందరికి ఐడియా ఉంది, రీఎన్ఫోర్స్ చేస్తున్నా. మనం ఇచ్చే కైండ్ క్యాష్ సర్వీసెస్, all services we are measuring regularly with beneficiaries, IVRS or QR code or CAPI ఏదన్నా నుండి మీరు సర్వేలన్నీ చేసుకుంటున్నాం. ఇప్పటికీ 74-75% రీచ్ అయ్యాం. నేను 90+ రీచ్ కావాలి. మీ అందరికీ లాస్ట్ మైల్ డెలివరీ ఎక్కడ లోపం ఉందో, ఒకవేళ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. వ్యక్తుల యొక్క కెపాసిటీ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ బిల్డింగ్. అల్టిమేట్గా నేను చూశాను, టెస్ట్ చేశాను డేటా. టెస్ట్ చేస్తే బాగా చేసింది ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా కానీ మిస్ఫైర్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఇది హైలైట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 90% సంతృప్తి లక్ష్యం సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. మినిస్టర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అదే మరిగా ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్, ఇట్ ఈస్ ఎ మ్యాండేట్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఒకవేళ మీరు చెయ్యలేకపోతే అది మన అసమర్థత తప్ప కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎక్కడా చేయకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పీజీఆర్ఎస్ అత్యధిక ప్రాధాన్యత. 100% పరిష్కారం కావాలి. ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్, పైకి కిందికి తిప్పడం కాదు, సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలి. ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ ఎందుకు వచ్చిందో అలాంటివి కూడా నోట్ చేసి సిస్టంలో పెట్టుకుంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు అది క్లారిటీ ఉండాల్సిన అవసరం. 2 ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జనైనవన్నీ పరిష్కారం చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎప్పటికప్పుడు మనం కూడా రివ్యూ చేసుకుంటాం, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అవన్నీ మనం అడ్రస్ చేస్తాం. అల్టిమేట్గా సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్. డెలివర్ రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. ఒకప్పుడు మీరు రిపోర్ట్లు పంపిస్తా వచ్చేవాళ్ళు, దానికి మీరు మా గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే ఒక రిపోర్ట్ పంపించాలని. ఇప్పుడు రిపోర్ట్ పంపక్కర్లా, మేము మీకు పంపిస్తున్నాం. మీరు ఆన్లైన్లో అప్డేట్ చేయడమే బాధ్యత. ఆటోమేటిక్గా ఇదయ్యే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ గ్రీవెన్స్ ఈస్ క్లోజ్డ్, is the government strengthened. Deadline March 27. Revenue records. That is QR code and also ఏదైతే మనం బ్యాక్ ఎండ్ అంతా కంప్లీట్ చేసి అల్టిమేట్గా ఆ రోజు నుంచి ఇంకా గ్రీవెన్సెస్ 19 లిటిగేషన్ ఉంటే తప్ప గ్రీవెన్సెస్ అన్ని నాన్ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవాలి. అక్కడి నుంచి నేను ఏజెస్ టుగెదర్గా, డికేడ్స్ టుగెదర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీసుకొని అవసరమైతే సమాజానికి హానికరమైనటువంటి డెసిషన్స్ తప్ప ఆల్ అదర్ డెసిషన్స్ విల్ క్లియర్ ఇట్. ఇఫ్ నెసరీ విల్ బ్రింగ్ టు క్యాబినెట్ అండ్ విల్ క్లోజ్ ఇట్. అన్ని స్థాయిల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కెపాసిటీ బిల్డింగ్. అప్పుడే నాణ్యత పెరుగుతుంది, వేగం వస్తుంది. థింక్ ఇన్నోవేటివ్ వే. ఎవ్రీడే రొటీన్గా ఆలోచిస్తే మీకు రొటీన్ ఆలోచనలు వస్తాయి. సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇన్నోవేటివ్గా మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి తద్వారా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది.
ఇంకొక పక్క వీఆర్ నాట్ హియర్ టు మేనేజ్ ది సిస్టమ్, వీఆర్ హియర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్, ఇన్నోవేట్, రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఆల్వేస్ వీఆర్ ఆల్ టాకింగ్ డబ్బులు లేవు. ఇటీవల ఒక బుక్ చదివా, స్కార్సిటీ ఆఫ్ మనీ ఈజ్ ఎ మిత్. If you create, then money will be available. Temporary, there is a setback. Temporary setback ఉందని withdrawal symptoms పెడితే you cannot do anything. How to overcome? Innovate. ఇప్పుడు ఉదాహరణకు వాటర్ ఉంది. ఒకప్పుడు వాటర్ సర్ప్లస్, ఈ మధ్య కాలంలో వాటర్ డెఫిషియట్. ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చిందంటే ఏ పాలిటీషియన్ మీద కుండలు ప్రదర్శిస్తారు, బిందెలు తెచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళు దానికి పోవడమే మానేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దిస్ వేర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు. ఒకప్పుడు నేను చూశాను మదనపల్లి 15 days 10 days వాటర్ ఇచ్చాం. దట్ ఈస్ నాట్ ఫార్ అవే, 2014. ఈరోజు అక్కడ నీళ్ళన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ కూడా నేను మాట్లాడతాం. అంటే అది మన చేతల్లో ఉంది, అలాంటి మనం చేశాం. నేను మళ్ళీ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, వెల్త్ క్రియేషన్ ఒక సైకిల్. ఈ సైకిల్ని ప్రాపర్గా ఎవరైతే మాస్టరైజ్ చేస్తారో అక్కడ స్కార్సిటీ ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము. ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, సౌత్ ఏషియన్ టైగర్స్, వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్లో మనం చేసే పరిస్థితి వస్తుంది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని డికేడ్స్ కానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు, అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6తో భద్రత, భరోసా కల్పించాం. P4తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసిన నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే